ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాలు. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ లోకములో మనుష్యులు ఎన్ని ఒట్లేసినా ఎన్ని ప్రమాణాలు చేసినా తప్పిపోయేటువంటి పరిస్థితులు కలగొచ్చు. అయితే సర్వోన్నతమైనటువంటి దేవుడు తన మీదే ప్రమాణం చేసుకొని నిన్ను ఖచ్చితముగా ఆశీర్వదించి నిశ్చయముగా నిన్ను విస్తరింప చేస్తాను అని వాగ్దానము చేసినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నారు. అబ్రహాము గారితో చేసినటువంటి వాగ్దానమును ఆయన నెరవేర్చేటువంటి దేవుడు అని, అలాగే అబ్రహాము గారు కూడా విశ్వాసముతో ఓర్పుతో సహనముతో ఆ వాగ్దానము నెరవేర్చుట కొరకు దేవుని యొక్క చిత్తము కొరకు ఎదురు చూస్తూ ఉండి ఆ వాగ్దానమును ఫలింపచేశాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా దేవుడిచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చబడడానికి మనము ఓర్పు కలిగి ఉండాలి. ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆయన ఆజ్ఞ మాట ప్రకారము మనము జీవించినట్లయితే, బ్రతికినట్లయితే తప్పకుండా మాట తప్పనటువంటి దేవుడు, వాగ్దానమును నెరవేర్చేటువంటి దేవుడు ఆయన. ప్రతి వాగ్దానమును, నీకు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చి ఆశీర్వదించేటువంటి దేవుడు ఆయన. నిన్ను విస్తరింపచేసేటువంటి దేవుడు ఆయన. నిన్ను సమృద్ధి ఆరోగ్యముతో సమస్తముతో మేలుతో ఆత్మీయమైనటువంటి మేలులతో ఆశీర్వదించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యమును చూస్తున్నటువంటి నీకు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చున్నారు? అన్నిటికన్నా ప్రాముఖ్యమైన వాగ్దానం నిత్య రాజ్యము నిత్య జీవం అనేటువంటి వాగ్దానం. దానిని పొందుకోవడానికి మనందరము కూడా దేవుని యొక్క మార్గంలో చక్కగా నడుస్తూ ఉండాలని ఈ సమయంలో దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నీకు ఇచ్చిన ఇంకా ఏ వాగ్దానం ఉన్నా కూడా అవన్నీ కూడా నెరవేరుతాయి. ధైర్యంగా ఉండు, ఓర్పు కలిగి ఉండు, సహనము కలిగి ఉండి ప్రభు చిత్తాన్ని కనిపెడుతూ ప్రార్థనలో నీవు ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా ఆ కార్యాన్ని చేస్తారు. దేవుడు ఈ రోజే చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసం ఉంచు. దేవుడు తగు సమయమందు మిమ్మల్ని హెచ్చించి ఆశీర్వదించి స్థిరపరుస్తారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, వాగ్దానం ఇచ్చి ప్రమాణము చేసి అయ్యా ఇదిగో తండ్రి ఫలింపచేసేటువంటి మా దైవమా, మాట తప్పని మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని చూసినటువంటి బిడ్డల జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానమును, నిత్య జీవం అనేటువంటి వాగ్దానమును అయ్యా నెరవేర్చేటువంటి దేవుడు నీవే నాయన. దాన్ని పొందుకునేటువంటి ఓర్పును, సహనాన్ని, పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని అనుదినము బిడ్డల భయభక్తులు కలిగి జీవించుటకు మీరే సహాయము చేయమని ప్రార్థన చేయించి ఉన్నాము నాయన. దాని తర్వాత ఎన్ని వాగ్దానములు బిడ్డలకు ఇచ్చి ఉన్నారో ప్రభువా, మీరే సహాయము చేసి అయ్యా ఇదిగో తండ్రి ప్రభు వాగ్దానమును నెరవేర్చమని ప్రార్థన చేయించి ఉన్నాము నాయన. వారి కుటుంబాలను దీవించండి. ఈ దినకాలపు నాయన దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డ మీద యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ దీవెనలన్నీ కుమ్మరించబడును గాక. ఆమేన్.